దేవుడు వారితో అంటున్నాడు, ఇదిగో మీరు పలానా ఊర్లో నుంచి వెళ్తున్నారు కదా, ఆ ఊరు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే ఏశావు సంతతి వారు ఆ ఊర్లో ఉంటారు. మీరు కొంచెం ఆ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా మీరు వెళ్ళండి. మీరు ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి వారితో కలిసిపోయి గబుక్కన మీరు వెళుతున్నప్పుడు వారితో పరిచయాలు పెట్టేసుకుని వారి పరిచయాల వల్ల మీరు అనవసరంగా దెబ్బతినిపోయి, మీ హృదయం దెబ్బతినిపోయి, మీ మనసు దెబ్బతినిపోయి అనవసరంగా లేనిపోయిన తిప్పలు తెచ్చుకుంటారు. మీరు ఇదిగో పలానా ప్రాంతంలోనికి వచ్చారు కదా, ఇక్కడ మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సూచనలు ప్రియులారా, హెచ్చరికల దేవుడు వారికి తెలియజేస్తుంది. దాన్ని నమ్మిన వారు, దానిని పాటించిన వారు జయం పొందుకుంటాం. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించిన వారు మన జీవితాలు విజయాన్ని పొందుకుంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వారి ప్రయాణం సక్సెస్ అవ్వాలి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నా పేరు పెట్టబడిన నా జనులు అని ప్రభు అంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు వీరిని ఐగుప్తు చీకటిలో నుంచి బయటికి రప్పించినటువంటి వ్యక్తిని నేను. నా పేరు పెట్టబడిన నా జనులు వీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, వీరి జీవితాలు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరిక ప్రియులారా.